స్తోత్రం హల్లెలూయా. జయ సంకేతమా దేశేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దేశేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. పవరూపముని ప్రతి తలంపు ఆలయించిన ఆత్మీయ గెలుపు. పవరూపముని ప్రతి తలంపు ఆలయించిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు, నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంగీతమా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంగీతమా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చెనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చెనే. నన్నేలే ప్రేమించే మనసాయను, నీ మనసెందో మగోనదము. కొందైన నీ రుణము తీర్చేదనా, నీవు లేక క్షణమైన బ్రతికేదనా. కొందైన నీ రుణము తీర్చేదనా, నీవు లేక క్షణమైన బ్రతికేదనా. విరిగి నలిగిన మనసుతో నిన్నే సేవించదా నా యజమానుడా, సేవించదా నా యజమానుడా. జయ సంగీతమా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంగీతమా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. నీ రూపము నాలో వెలిగించగా, నా ఆత్మదీపము వెలిగించగా. రగిలించే నాలో సుధిజాలలో భజించి నిన్నే కీర్తింతును. జీవిత గమనం సాగించితివి, సియోను చేర నడిపించుమా. నన్ను సియోను చేర నడిపించుమా. జయ సంగీతమా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంగీతమా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నీ కృపణాయడన విస్తారమే, ఏనాడు గెలవని భాగ్యమిది. నీ కృపణాయడల విస్తారమే, ఏనాడు గెలవని భాగ్యమిది. నీ కృప నాకు తోడుండగా, నీ సన్నిధియే నాకు నీడాయను. ఘనమైన కార్యములు నీవు చేయగా, కొదువేమి నీదాయను నాకెన్నడు. ఘనమైన కార్యములు నీవు చేయగా,
కొదువేమీ లేదాయను నాకెన్నడు. ఆత్మబలముతో నన్ను నడిపించగా నా గొప్ప దేవుడు నీవేనయ్యా. ఆత్మబలముతో నన్ను నడిపించగా నా గొప్ప దేవుడు నీవేనయ్యా. జయ సంగీతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంగీతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. దేవ స్తోత్రమే, నన్ను పాలించిన దేవుడే, జీవన దేవ స్తోత్రం. మా కోసం మా పాపాలు వేసి భరించారు. మీరు పాపముగా మారింది కాబట్టి మాకు రక్షణ దొరికింది, నిత్య జీవనం దొరికింది. పరిశుద్ధ స్తోత్రమే, మీరు మా కోసం అన్ని చేసినకి వందనాలే. వందనాలు ఎస్ఏ పరిశుద్ధ కృప ఇచ్చి ఈ రోజు వరకు మమ్మల్ని నడిపించి మీ ప్రేమ కోసం వందనాలయ్య. రోజు రోజు ఆశ్చర్యమో అతిశయమో మమ్మల్ని భూమిలో నిలబెట్టిన మీ ప్రేమ కోసం వందనాలయ్య. వందనాలు పరిశుద్ధ, వందనాలు. ప్రాణ ముందు సహాయం చేయండి. ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, ప్రార్థిస్తామని ఏసే బలపరచండి. వాక్యమైన వారి జీవితం కూడా వాక్య ద్వారా ఆశీర్వాదాలు దీవెనలు పొందుకొని మిమ్మల్ని మహిమపరుచుకొని ముందు సహాయం చేయండి. దేవ సహాయం చేయండి, ప్రార్థిస్తామని. మీ సన్నిధాన్ని ఇద్దరితో మీ సన్ని సమర్పిస్తాం, నన్ను కూడా మీ సన్ని సమర్పిస్తాను. మీరు మీ చిత్తానుసారం ఆడుకోండి, ప్రార్థిస్తాం. అన్ని మహిమ మీకు ఇస్తాం. ఏసునామం అడుగుతాం తండ్రి. సో ప్రేసులో అందరికీ ప్రేసులో ఉండి హల్లెలూయా. సోదరులతో రోజు కొన్ని విషయాలు ముందు దాచిపోతాము. క్రీస్తు యేసునందున్న ప్రయాసమును శ్రమలను మనకు ఆస్వాదము అంశం ఇదే మనం దాచిపోతాము. ఈరోజు ఎంతో మంది క్రీస్తులో వచ్చిన వారు చాలా మంది శ్రమలలో ప్రయాసంలో వెళ్ళిపోతారు. ఎంత ఆ ప్రయాసంలో శ్రమలో మనకు ఒక ఆశీర్వాదమును అనిపించదు అందరికి. ఎంత చాలా మంది ఏం చెప్తారు, ప్రయాసం శ్రమలు వచ్చినప్పుడు నాకేమి ఈ శ్రమలు, నేను క్రీస్తులో ఉన్నాను కదా, నేను క్రీస్తు నాలో ఉంది కదా, ఎందుకు ఈ శ్రమలు ప్రయాసములు అని వారు అనుకున్నారు. అలాగే సానుగుతారు. అలా ఉన్న వారికి దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినాక అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15 అధ్యాయము 10 వాక్యం చదివి మనం ముందుకు వెళ్ళరు. అక్కడ పౌలు ప్రయాసపడినప్పుడు ఆయన ఎలాగా ఆయన అనుకున్నాడో అలాగే ఎలాగా ఆయన ముందుకు వెళ్ళాడని కొన్ని విషయాలు అక్కడ చెప్పబడుతుంది. చదువుతాను. అపోస్తలుగా ఉండుటకు యోగుడని కాదు ఆయనను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారి అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుని. చూడండి, పౌలు ఇక్కడ ఈ వాక్యం ద్వారా ఏం చెబుతారంటే ఎక్కువ ప్రయాసపడేవారు. తనతో పాటు ఉన్న వారికి అందరికంటే, సంఘములు ప్రయాసపడిన వారి కంటే అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడితేనే ఇక్కడ చెప్పబడుతూ. అంటే పౌలు ఏం చెబుతారంటే ప్రయాసపడింది నేను కాదు, తర్వాత చెబుతారు నేను కాదు, నాకు తోడే ఉన్న దేవుని కృపయే. ఎవరు తోడు ఉన్నారు? ఆయన నిరీక్షణ కలిగి ఉన్నారు. ఇంత పౌలు ప్రయాసంలో వెళ్ళినప్పుడు నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. ఏంటి నిరీక్షణ చూస్తే, ఆ నిరీక్షణ ఏంటిది మనం చూస్తే మహిమా పూర్ణుడు అయిన క్రీస్తు నాతో ఉన్నాడు అని ఆయనకి ఆయనకి నమ్మకం ఉంది. ఎంత మహిమా పూర్ణుడైన క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి ఈ ప్రయాసం అన్ని నాకు ఆశీర్వాదమే, ఈ కష్టాలన్నీ నాకు ఆశీర్వాదమే, ఈ ఇబ్బందులు అన్ని ఆశీర్వాదమే అని ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. అలా నేను ప్రయాసముతో వెళ్ళినప్పుడు నాతో పాటు క్రీస్తు కూడా ప్రయాసపడతాడు అని ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. అయితే నేను మట్టు కాదు ఈ కష్టతలు వెళ్ళింది, ఇబ్బందులు వెళ్ళేది, క్రీస్తు నాతో ఉండి ఆ కష్టతలలో పాల్గొందుతారు. ఒక వ్యక్తి నాకు ఉన్నారు, నాకు తోడు ఉన్నారు అని నిరీక్షణ కలిగి ఉన్నాడు. క్రీస్తును కలిగి ఉన్న వారు ఈ నిరీక్షణ మనం కలిగి ఉండాల. ఎంత ఏ ప్రయాసంలో మనం వెళ్ళినప్పుడు మనం ఒంటరి వారు కాదు, ఎంత మనతో పాటు ఆత్మ అయిన దేవుడు ఉన్నాడు. అందుకోసం మన జీవితంలో
ఏ కష్టతల్లో మనం వెళ్ళినా కూడా మనం ఏం చేయలేదు. నేను మట్టు కాదు, క్రీస్తు నాతో ఉండి నన్ను సహాయం చేస్తాడు. ఈ ప్రయాసంలో కష్టతలు తెచ్చుకోవడానికి నాకు శక్తి ఇస్తాడు, బలమిస్తాడు అని మన నమ్మకం దేవుని ఉంచాల. అప్పుడు ఆ కష్టత మనం తీర్చగలుగుతాం. అలాగే పౌలు కూడా ఆ నిరీక్షణ, ఆయన ఆ శ్రమల్లో, ప్రయాసంలో, శ్రమలో, బాధలో వెళ్ళినప్పుడు ఆయన చెప్పింది, ఆయన ఆ ప్రయాసముని ఇబ్బందులను కూడా ఆయన ప్రయాసముగా, కష్టమాను ఇది ఇబ్బందులుగా అనిపించలేదు. ఎందుకంటే అన్ని సగించిన, ఈ లోకములో అన్నిటిని జయించిన ఒక దేవుడు నాతో ఉన్నాడు. అందుకోసం ఇది అన్ని నాకు ప్రయాసం కాదు అని ఆయన చెబుతారు. అందుకోసం మన జీవితంలో మనము మనం తెలుసుకోవాలా, ఏ కష్టతలో మనం వెళుతా ఉన్నా ఆ కష్టతలో దేవుడు నాతో ఉన్నాడు. ఈ కష్టత నేను జయించగలుగుతాను, ఈ ఇబ్బందులతో నేను జయించగలుగుతాను. ఎంత క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మనం జయించగలుగుతాం. అందుకోసం మనం ఏ స్థితిగతులు, అన్ని స్థితిగతులు మార్చగలిగిన ఒక దేవుడు మనకు ఉన్నాడు అని నమ్మకం మనం ఉంచాలా దేవునిలో. ఇంత దేవునిలో మనం నమ్మకం ఉంచాలా మన జీవితంలో. పౌలు నిరీక్షణ కలిగిన వాడు కాబట్టి ఆయన ప్రయాసములను, శ్రమలను ఆయన ప్రయాసంగా అనిపించలేదు. అలాగా మన జీవితంలో మనం కూడా కష్టతలు వెళ్ళినప్పుడు ఒక దేవుడు నాకు ఉన్నాడు, అన్నిటి జయించిన ఒక దేవుడు నాతో ఉన్నాడు, ఒక నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగుతా ఉంటే ఖచ్చితంగా మనకు కూడా అన్నిటినీ ప్రయాసంగా అనిపించదు, కష్టాలు అనిపించదు. అందుకోసం మన జీవితంలో ఒక దేవుడు ఉన్నాడు అనే నిరీక్షణ కలిగి మనం ముందుకు వెళ్ళాలి. మన రక్షణ కోసము, మన నిత్య జీవ కోసము యేసు శరీరధారిగా వచ్చి ప్రయాసపడారు. అలాగే మన కోసము శిలువ మరణము నొందాడు. ఇప్పుడు కూడా ఆత్మ ద్వారా మనలో ఉండి మనము ఏ పరిస్థితులు వెళ్ళినా సరే ఆయన మనల్ని విడిచిపెట్టిన దేవుడు కాదు. అయితే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అయితే మనకు తోడుగా ఉన్నాడు. మనకి ఈ కన్నుల ద్వారా చూడలేదు కాబట్టి ఆత్మ కన్నుల తరబడి మనం చూస్తే ఖచ్చితంగా ఒక దేవుని ఆత్మ మనతో ఉంది. అందుకోసం మన ధైర్యంతో ముందుకు సాగవచ్చు. అలాగే దేవుడు మనల్ని ఎన్నడూ విడువను, ఎడబాయని మాట ఇచ్చి సెలవిచ్చి మనల్ని నడిపిస్తాడు. అందుకోసం ఆ దేవుని మాట మనం నమ్మకం ఉంచాలా. అయితే ఏ ఇబ్బందిలో, ఏ కష్టతలో, నష్టంలో, ఏది బాధల్లో, వ్యాధుల్లో నుంచి అన్నిటిలో మనకు తోడుగా ఉన్నాడు అని మనము నమ్మకం ఉంచాలి. అలాగే ఆయన మార్గములో మనల్ని ఆయన సమర్పించి ఆయన నమ్మకబెట్టి ముందుకు సాగితే ఆయన మార్గములో మనల్ని నడిపిస్తాడు. ఆయన మార్గంలో నడిస్తే ఖచ్చితంగా మనం జారిపోలేదు, పడిపోలేదు. అందుకోసం ఆయన మార్గములో నడిపించడానికి మనల్ని సమర్పించాలి. దేవుని ప్రేమ నుండి మన ఎడబాయలు ఏమిటి, ఎంత శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, గడ్గమైనను మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడవాయదు ఎగుడు. ఎంత రోమిలి రాసిన ప్రక్రియ అలాగే అడుగుతారు, ఎంత పౌలు అడుగుతారు, మన నుండి ఎడబాపువాడు ఎవడు? దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? దేవుడు మనల్ని ప్రేమించిన కాబట్టి మనం అన్నిటిలో అత్యధికంగా విజయం పొందుతాం. ఎంత దేవుని ప్రేమ మనలో ఉంది. దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకోసం దేవుని ప్రేమ మనం ఉన్నా కాబట్టి మనం విజయం పొందుతాం, అన్నిటిలో విజయం పొందుతాం. అలాగే పౌలు దేవుని ప్రేమలో నమ్మకం ఉంచిన వాడు ఉన్నాడు. ఆయన విశ్వాసంలో, నమ్మకం, నిరీక్షణ అన్ని దేవుని పట్టుకున్నాడు. చాలా మంది నిరీక్షణ ఎక్కడ ఉందైతే పక్క వారితో, అలా సొంతం ఎంతో, అలాగా లోకంలో ఉన్న వారితో అనే నమ్మకం పట్టుకున్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. వారాలు చేస్తారు, నాకు ఇలాగే చేస్తారు అని నమ్మకం పెట్టున్నారు. అలా ఉంటారు. పౌలు ఏం చెప్తారు, నిరీక్షణ ఎక్కడ పెట్టారంటే ఆయన దేవుళ్ళు పెట్టాడు. అలాగే విశ్వాసము, నమ్మకం కూడా దేవున్నే ఉంచుకొని కాబట్టి ఆయన అన్నిటిలో విజయం చూస్తాడు. అలాగే ఎక్కువ ప్రయాసములు వెళ్ళినప్పుడు కూడా ప్రయాసం అనిపించలేదు ఆయనకి. అలాగా ఆ దేవుని ఆత్మ ఆయన బలపరిచింది. అలాగా మన జీవితంలో కూడా కష్టతలు వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ నాలో బలపరుచుతారు, నన్ను నడిపిస్తారు, విజయవంతంగా నడిపిస్తారని మనం నమ్మకం చాలా. అలా రోమిలి రాసిన పత్రిక 8:35 నుండి 39 వరకు చూస్తే అక్కడ పౌలు దేవుని ప్రేమను గురించి చెబుతారు. దేవుని ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాయదు అని ఆయన అక్కడ చెబుతారు. ఎంత మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరని నమ్ముచున్నాము పౌలు చెప్తారు. ఇంత అలాగ వృత్తిగా మన నమ్మకం
పుట్టుకోవాలా మన జీవితంలో. అయితే ఏదేనో మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాయదు. అయితే చాలా మందిలే రోగంతో బాధపడినప్పుడు చాలా మంది ఏం చేస్తారు, దేవుడు నన్ను ప్రేమించలేదు, ఎందుకోసం ఈ రోగం పెట్టారు, ఈ వెలగెందుకు పెట్టారని చెప్పి అనుకుంటారు చాలా మంది. దేవుని తప్పుగా, సాతాను తప్పుగా ఆలోచనిస్తారు. దేవుని ప్రేమ నుండి మనం తొలగిపోవాలా అని చెప్పి తప్పుగా ఆలోచనిస్తారు. మన జీవితంలో ఈ వాక్యం తెలుసుకోవాలి. పౌలు చెప్పింది ఏంటంటే, ఏది ఈ లోకంలో ఏదైనా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాయదు. అలా బలమా క్రిస్తు యేసు అందుని దేవుని ప్రేమను మనల్ని ఎడబాప నేరువైన రొట్టిగా నమ్ముచున్నాను అని చెప్పి పౌలు చెప్పినట్టు మనం చెప్పగలేని వారు అంటారు. అలా పౌలు నమ్మకము దేవుని ప్రేమలో ఉంది. దేవుని ప్రేమ గురించి ఆయన ఎరిగిన వాడుగా అన్నాడు. అలాగా దేవుని ప్రేమ నుండి ఎడబాయదు అని, ఏది ఎడబాయదని రొట్టిగా నమ్మినట్టు మన జీవితంలో రొట్టిగా నమ్ముకుని మనం ముందుకు సాగిన వారుగా ఉండాలి. అలాగా మనం ఏ ప్రయాసం వచ్చినా సరే, ఇబ్బందులు వచ్చినా సరే, శ్రమలు వచ్చినా సరే, వ్యాధులు వచ్చినా సరే, దేవుని ప్రేమ నుండి దూరం పోకుండా దేవునిలో సురముగా మనం ఉండగలిగిన వారుగా ఉంటారు. చాలా మంది ఏదాదో ప్రయాస వచ్చినప్పుడు కూడా చాలా మంది ఈ చర్చి కాదు ఆ చర్చి, ఈ ఫస్ట్ కాదు ఆ ఫస్ట్ అని చెప్పి అట్టట్టు తిరగడం, అట్టట్టు తిరిగి ఏం చేస్తారంటే ఇక్కడే కూడా నిలబడలేకుండా, దేవుని ఆశీర్వాదం పొందకుండా, విడుదల పొందకుండా వెనుక పోయిన మార్గం. అయితే దేవుడు ఏం చెప్పుతారంటే, మన దేవుడు మనతో ఉన్నాడు నమ్మకంతో మన ప్రార్థన చేయగలిగిన వారుగా ఉండాలి. అలా ఉండితే ఏ సమస్యను మన జీవించగలిగిన వారుగా ఉన్నాం. అందుకోసము మన స్థిరముగా ఉండాలి దేవుని ప్రేమలో. దేవుడు నన్ను ప్రేమిస్తాడు, ఆ ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాయదు అని నమ్మకంతో దేవునిలో స్థిరముగా ఉండితే ఖచ్చితంగా దేవుని ఆశ్చర్యకార్యాలు మనం చూడగలుగుతాం. ఇలా మనం దేవునితో ఒకేసారి మనం దృఢపరచబడాము. సాతాను చాలాసార్లు చెప్తారు, నువ్వు ఆ పాపం చేసావు, ఈ పాపం చేసావు, దేవుని నుండి దూరం పోయావు, ఆ మాటల ద్వారా తప్పిపోయావు అని చెప్పి చాలా మంది ఆలోచన పెట్టుకొని దేవుని నుండి దూరం పోయినారు. మనం ఇంత సాతాను తప్పు ఆలోచన పెట్టుకొని దూరం చేశాడు. అందుకోసం మనం మన జీవితంలో తెలుసుకోగలకపోతే దేవునితో మనం ఒకసారిగా మనం దృఢపరచబడాము దేవునిలో. ఇంత వేరు ఎవ్వరు మనం వేరుపరచలేదు, ఇంత వేరుపరిచే వీలు లేదు. అందుకోసం దేవునిలో మనం ఒకేసారిగా దృఢపరచబడామని మన నమ్మకం ఉండాలి మన జీవితంలో. అప్పుడు మనం స్థిరముగా ఉండగలుగుతాము. అలా మన జీవితంలో స్థిరముగా ఉండలేదు, ఇంకా మనం మనల్ని శోధన చేయదేవా, మీద నమ్మకం ఏదైతే తక్కువ అయితే మనం మనల్ని శోధించి ఏ సందర్భంగా ఎడబాయకుండా ప్రేమించే దేవుడు మన దేవుడు. అలాగా నమ్మకం ఉంచాలి, ఆయన నమ్మకం ఉంచినందుకు నిత్యంగా ప్రేమించే దేవుడు మనకు ఉన్నాడు అనే నిరీక్షణతో, నమ్మకంతో మనం ముందు సాగినారు అంటారా. అలాగా మన విశ్వాసము కనపరిచింది ఎప్పుడు అని చూస్తే, మన శ్రమలో, ఇబ్బందులో, కష్టతలో ఉన్నప్పుడే మన విశ్వాసం కనపరచాలి. మన జీవితంలో దేవుని మీద మనం ఆధారపడతాము, దేవుని మీద ఆశ్రయిస్తాము, దేవుళ్ళ ఆశ్రయించి ముందుకు వెళ్తామా అని అప్పుడు చూడాలి. అయితే మన ప్రయాసంలో, దుఃఖంలో ఉన్నప్పుడే మనం దేవుని మీద ఎక్కువ ఆశ్రయించాలా, ఆధారపడాలా. అప్పుడే మనం ముందుకు సాగలుగుతాం. అలాగే శాశ్వత ప్రేమతో నేను ప్రేమించుచున్నానని వాగ్దానం ఇచ్చి దేవుడు నడిపిస్తాడు. ఎంత దేవుడు మన శాశ్వతమైన ప్రేమ, ఆయన ప్రేమించిన కాబట్టి మనం నిలబడగలుగుతాం. అందుకోసం ఆయన ప్రేమలో మనం నిలబడాల్సినముగా, అందుకోసం దేవుని మీద ఆధారపడి నమ్మకముగా దేవుని సన్నిధిలో నిలబడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వాదంగా నడిపిస్తాడు. క్రీస్తులో ఉన్న మనము ప్రయాసంలో, శ్రమలో వచ్చినప్పుడు సనుగకుండా, స్థిరముగా కదిలిపబడకుండా ఉండగలగాల. అయితే మన జీవితంలో చాలా మంది సనుగుతారు. ఏదైతే కష్టంగా ప్రయాసంగా వెళ్ళినప్పుడు సనుగిన వారు చాలా మంది చూడవచ్చు. మన సనుగకుండా ముందుకు సాగంతే మనకు దేవుడు ఉన్నాడు. ఇబ్బందులో, కష్టతలో మనల్ని నడిపించిన ఒక దేవుడు, కాపాడిన దేవుడు ఉన్నాడు అనే నమ్మకంతో మనం ముందుకు సాగలేని వారు ఉండాల. ప్రభు నందున ప్రయాసము వ్యక్తము కాదు అని ఎరిగిన వారుగా ఉండితే వారు స్థిరముగా ఉండగలుగుతారు. అయితే మనము ఎవరిలో ఉన్నామో అని మనం తెలుసుకోవాలా. ఎందుకు మనం దేవునిలో ఉన్నాము. దేవునిలో ఉన్నవారు ఏ ప్రయాసములు, కష్టములు వెళ్ళినా సరే అది అన్ని ఆశీర్వాదంగా మార్చబడుతుంది. అందుకోసం మనం ఎరిగి ఉండాలి. ఎవరిని ఎరిగి ఉండాలా? దేవుని గురించి మనం ఎరిగి ఉండాలా. ఎంత దేవుని అందున్న ప్రయాసము వ్యర్థము కాదంతే. ఎందుకంటే దేవుని అందు ప్రయాసపడిన వారికి దేవుడు బహుమానాలు ఇచ్చిన దేవుడు, ఎంత ఆయన ప్రతిఫలం ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. అందుకోసం మనము నమ్మకం ఉంచాలి దేవునిలో. దేవుని నమ్మకం ఉంచితే ఖచ్చితంగా మన విశ్వాసంలో స్థిరపడిన వారుగా, దేవుని స్థిరపడిన వారుగా నిలబడగలుగుతాం. అందుకోసం దేవుని అంటున్న వారు స్థిరముగా ఉండితే
మన కార్యాలకు అభివృద్ధి చూడొచ్చు. మన జీవితంలో ఏదేది కార్యాలు ఉంటాయో, ఏది కార్యాలు తిరగలేదా, ఏ తిరగకుండా నిలబడిపోయిందా, ఆ కార్యాలన్నీ అభివృద్ధి చూడొచ్చు. అయితే మనకు కార్య అభివృద్ధి కలగాలంటే మనం ఏం చేయాలి? ప్రభువు నందు శరణ్యం. అలాగే మనకు కార్య అభివృద్ధి కలగాలంటే ప్రభు కార్య అభివృద్ధి అంతే ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉంటారు. ఎంత దేవా, నీకోసం నేను నిలబడతాను, నీకోసం చేశాను, మీరు నన్ను ఎన్నుకున్నారు, నేను మీకోసం అన్ని చేశాను అని చెప్పి ఆసక్తి కలిగి చేసిన వారు అంటారు ఎప్పుడు, ఎప్పటికీ. అని ఉండితే ఖచ్చితంగా దేవుడు మన కార్య అభివృద్ధి చూడొచ్చు, మన కార్యాలకు అభివృద్ధి చూడొచ్చు. మన జీవితంలో ప్రభు కార్యాలకు ఆసక్తి కలిగి చేసిన వారి జీవితం చూస్తే దేవుడు అభివృద్ధి కలిగి చేసిన వారు అన్నమాట. అందరి జీవితం చూస్తే ఎంత వారి జీవితంలో ఏది ఆసక్తితో దేవుని కోసం వారు చేశారో అదే రెండంచెలుగా వారు పొందగలిగిన వారు అన్నారు. అలాగే దేవుని సురుముగా ఉండి ఆయనతో సహవాసం చేసినలా సమాధానమును కలుగుతుంది, అలాగా మేలు కలుగుతుంది. ఎంత సురుముగా ఉండగలిగిన వారు ఏం చేస్తారు? దేవునితో సహవాసం చేసిన వారు అందుకోసం దేవునితో సహవాసం చేసిన వారు సమాధానం కలుగుతుంది, వారి హృదయంలో ఆత్మలో సమాధానం కలుగుతుంది. అలాగా వారి జీవితంలో మేలుని చూస్తారు. అలాగా మన జీవితంలో దేవునితో సులభంగా ఉండగలిగి అలా దేవునితో సహవాసంలో ముందు సాగితే ఖచ్చితంగా మనల్ని కూడా మేలుని చూడగలుగుతాం. అలాగా దేవుని ప్రవక్త అయిన ఏలియాతో చూస్తే దేవునితో సహవాసం కలిగి వాడుగా ఉన్నాడు ఏలియా. అలాగా ఆ ఏలియాతో సంబంధం కలిగి ఉన్న ఏలీషా కూడా చూస్తే 2 అంజులు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎలాగంటే ఆయన పాత నిబంధన భక్తులతో కలిసి దేవుని సేవ చేసిన ఏలీషాకు 2 అంజులు ఆ అభిషేకం ఆశీర్వాదం పొందుకున్నాడు. అలాగే మన జీవితంలో సర్వ సృష్టికర్త అయిన దేవునితో మనం ఇప్పుడు కుమారుని ద్వారా సత్సంబంధము కలిగి ఉన్నాము. అలా ఆ సత్సంబంధంలో కొనసాగించిన మనకు నీకును ఎందుకు 2 అంచెలు ఆశీర్వాదం అభిషేకం పొందుకుంటున్నాము? ఖచ్చితంగా మనం పొందగలుగుతాం. ఎంత ఆశీర్వాదం మనకు హక్కుదారులుగా ఉన్నాం. అందుకోసం మన జీవితంలో దేవుని భక్తులతో ఉన్నవారు 2 అంచెలు అభిషేకం ఆశీర్వాదం పొందగలుగుతారంటే మనము జీవం కలిగిన దేవునితో సహవాసం చేసిన వారు మనము మాత్రము అభిషేకం ఆశీర్వాదం పొందవచ్చు. మనం మనల్ని శోధన చేయాలి. ఎంత దేవుని సహవాసంలో కొనసాగించిన వారి జీవితంలో అభివృద్ధి మనం చూడొచ్చు. అభివృద్ధి చెందుతారు వారి జీవితంలో. ఎంత మనది చూడకూడదు. మన జీవితంలో అభివృద్ధి చూడాలంటే దేవునితో సహవాసంలో దేవుని సహవాసంలో మనం ముందుకు సాగివారు ఉండాలి. ఇలా స్థిరముగా ఉండగలిగిన ఉండాలి. సహవాసం స్థిరముగా ఉండితే ఖచ్చితంగా వారి జీవితంలో అభివృద్ధి చూస్తారు. అలాగే తర్వాత కీర్తనలు 46 అధ్యాయము అలా 2వ వాక్యం నుండి 5 వరకు చూస్తే అక్కడ కొన్ని విషయాలు కూడా దావీదు చెప్తారు. అలాగా ఏమి జరిగినను దేవుడు మనకు ఉన్నాడు అని జ్ఞాపకం మనం చేసుకోవాలని అక్కడ ఆ వాక్యం ద్వారా మాట్లాడతారు. అయితే ఏ సమస్యలను భయపడకుండా ధైర్యవంతులుగా ఉండాలనేది ఈ వాక్యం సర్విస్తుంది. అయితే కావున భూమి మార్పు నొందినను నడి సముద్రముల్లో పర్వతములు మునిగినను వాటి జలములో పోషించు నురుగు కట్టించు ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. చూడండి, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దేవుడు ఆ పట్టణం ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయించున్నాడు. ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతారంటే భూమికి మార్పు చెందుతూ అలా నటి సముద్రముల పర్వతము మునిగి ఉంది. అప్పుడు కూడా ఈ భయపడకుండా ముందు సహాయం అవుతాయి. ఎందుకోసం ఒక నది ఉంది, ఆ నది దేవుని పట్టణము. ఇప్పుడు దేవుని పట్టణము మందిరమే ఎవరు చూస్తే మనమే. అందుకోసం దాన్ని మందిరపున పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుతుంది, రోజు సంతోషపరుచుతుంది. మన జీవితంలో దేవునితో పాటు సహవాసం చేసుకొని ముందు సాగిస్తే ఏ సమస్యలో మనల్ని ముట్టకుండా మన సంతోష హృదయంతో ముందు సాగలుగుతాం. అలా మన జీవితం దేవుని పట్టణం ఉంది, దానికి చలనము లేదు. చూడండి, చంచలం లేకుండా ముందు సాగలుగుతారు. అలాగా దేవుని నుండి మనకు సహాయం దొరికినే ఉంది. మన నమ్మకం ఉంచాలి దేవుని. ఆపద కాలంలో దేవుడు మనకు సహాయుడుగా ఉన్నాడు, ఆయనే మనకు ఆశ్రయం దుర్గముగా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో.
అలాగా ఏది వచ్చినా ఏ సమస్యలు వచ్చినా మనం భయపడకుండా ధైర్యం కలిగి ప్రవర్తించి అది దేవుని చిత్తం. చిన్న విషయంలో మనం భయపడి మనం ముందుకు సాగకుండా ముందుకు ఆగిపోయి ఉండితే మనం ఒక్కటి తెలుసుకోవాలా, దేవుడు ఏమి చెప్తారంత భయపడకుండా మీరు అన్నిటిల్లో ఈ ధైర్యం కలిగి ప్రవర్తించుడి. దేవుని వాక్య సెలవిస్తుంది. ఎంత ధైర్యం కలిగి మనం ప్రవర్తిస్తున్నాం అందులో మనము దేవుడు ఎలాంటి వాడు అని మనం తెలుసుకోవాలి. మన జీవితంలో మన దేవుడు, మనం ప్రార్థన చేసిన దేవుడు, మనం ఆరాధన చేసిన దేవుడు ఎలాంటి దేవుడు అని మనం తెలిసితే ఖచ్చితంగా ధైర్యం కలిగిన వాడుగా మార్చడం. అందుకోసము సాతాను అవతల మాటలు చిక్కకుండా మనము ఆయన తంత్రాలు ఎదురించి జయమంతా ముందు సాగాలనేది దేవుని చిత్తము. అయితే సాతాను అబద్ధాలను చాలా మంది చిక్కిపోతారు. అయితే దేవుడు దేవునిగా మహిమపరచకుండా ఉన్నవారు చాలా మంది. అలా ఉన్న వారిని దేవుడు విడిపించి మహిమపరచని వారుగా, దేవుని సుధించిన వారుగా మార్చుతాడు దేవుడు. అలాగా ఇక్కడ సాతాను అబద్ధాల మాటలు చిక్కకుండా మన తంత్రాలను ఎదిరించాలంట. ఆయన తంత్రాలను ఎదిరించి మన జయంతో ముందు సాగాలని దేవుని చిత్తం. మన జయంతో ముందుకు సాగాలి, అదే దేవుని చిత్తం. మన ద్వారా ప్రతి స్థలమునందును క్రిస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయనందు మనల్ని ఎల్లప్పుడూ విజయసంతో రేగింప చేసిన దేవుడు. ఎంత దేవునితో మనం కలిసి బ్రతికినప్పుడు మనం అన్నిటిలో విజయం చూస్తాము. విజయోత్సవంతో ముందుకు సాగలుగుతాం. అలాగే ఏది విషయములో అపజయములో మీరు వెళ్ళి ఉండితే అది ఆ విషయములో అదే స్థలములో అదే జనముల మధ్యలో మిమ్మల్ని జయమిచ్చి నిలువబెట్టి మమ్మల్ని క్రీస్తు మహిమపరిచింది, దేవుని నామ మహిమపరిచింది ఎలా చేశాడు. అలా మన జీవితంలో అన్నిటినీ జయం ఇచ్చిన దేవుడు. మనము యజాత కోల్పోయినాను కూడా అది కోల్పోయింది రెండంచులుగా తిరిగి ఇచ్చి మనం నిలబెట్టిన దేవుడు. ఇదిగో అలా ఉన్న దేవుడు మనం ఉన్నాడని నమ్మకంతో మనం ముందుకు సాగలేని వారు అనుకుంటాం. ఇప్పుడు మన విశ్వాసము, నమ్మకము, నిరీక్షణను మనము ఏ విషయంలో కోల్పోయిన వారుగా ఉన్నామో ఆ విషయంలో దేవుడు నాకు ఇస్తానని దేవుని మీద విశ్వాసం, నిరీక్షణ పెట్టుకొని మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండితే ఖచ్చితంగా మనల్ని జయంతో నిలబెట్టిన దేవుడు అన్నాడు. జయోత్సవంతో నడిపించిన దేవుడు. అందుకోసం ఆ జయోత్సవంతో మనల్ని నడిపించిన దేవుడు మనం తిన్నాడని మనం నమ్మకం ఉంచాల. దేవుని మందిరములో పరిశుద్ధ స్థలములో నిలబెట్టితే రక్షణ సంతోషములో కొనసాగించడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే మనము దేవుని మందిరంలో నిలబడాలా, పరిశుద్ధ స్థలములో మనం నిలబడాలా. నిలబెడితేనే ఆ రక్షణ సంతోషములో మనం కొనసాగించబడతాము. అందుకోసమే దేవుడు చెప్పింది, మీరు పరిశుద్ధ స్థలంలో నిలబడండి, దేవుని మందిరంలో నిలబడండి, అప్పుడు నా సంతోషం మీలో పరిపూర్ణం అవుతుంది దేవుని చెప్తారు. అందుకోసం మనము దేవుని సంతోషంలో పరిపూర్ణం ఆగాల, దేవుని సంతోషంలో మనం కొనసాగించాలా, బ్రతకాల, భూమిలో జీవించాలా అనేది చెప్తాను. అందుకోసము మనము దేశం సంతోషంలో కొనసాగించాలంటే దేవుని సహాయం ఆయన చేశారు. అందుకోసం దేవుని సహాయం చేసిన దేవుడు. అందుకోసం ఆ సహాయం చేసిన దేవుని మహిమపరుచుకుని మనం ముందు సాయం పాడాలి. అలాగే కీర్తన 48 మొదటి నుండి 3 వరకు చదివితే అక్కడ కూడా కొన్ని విషయాలు చెప్పబడితే దేవుని పట్టణం మందు ఆయన పరిశుద్ధ పర్వతం మందు ఈ గొప్పవాడును బహు కీర్తినుడనే ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజ పట్టణమైన సియోను పర్వతము రెండిమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమాగుచున్నాడు. చూడండి, సియోను పర్వతం అంతా ఎవరితే మనమే. మనల్ని రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబట్టి ఉన్నాడు దేవుడు. అంటే అందరికీ మనము ఒక సంతోషం పంచిన వారుగా మనం ఉంటారా, అందరికీ ఒక విడుదలిచ్చిన వారు దేవునితో పాటు మనం బ్రతికితేనే ఇద్దరిని కూడా మనం విడిపించగలుగుతాము, దర్శనంలోనికి తీసుకురాగలుగుతాం. అందుకోసమే ఇక్కడ ఈ వాక్యం చెప్పింది ఏంటంటే, మిమ్మల్ని సంతోషకరముగా నేను ఉంచుతాను, ఇక్కడ రమ్యమైన ఎత్తుగల చోట నేను ఉంచబడి తర్వాత సర్వభూమికి సంతోషకరముగా మిమ్మల్ని చేస్తాను. ఇక్కడ వాక్య సెలవుస్తాం. అలాగే మన జీవితంలో సర్వభూమికి సంతోషకరంగా మనల్ని పెట్టినాడు. అందుకోసం మనల్ని గురించి మనకు ఒక నిరీక్షణ కలిగి ఉంటాడు. దేవుడు నాతో ఉన్నాడు, అలా మనల్ని గురించి ఒక నిరీక్షణ కలిగి ఉంటాడు. దేవుడు నన్ను ఎందుకోసం ఎన్నుకున్నాడు అది మనం ఉండాలి. తెలిసింటేనే మనం దేవుని కోసం మాడబడతాం. అలాగే సియోను పర్వతము మనల్ని రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబట్టి ఉన్నా కాబట్టి మనం సర్వభూమికి సంతోషకరంగా ఉండాలి.
అలాగే మనం అందరికీ మన ద్వారా సంతోషం కలగాలనేది దేవుని చిత్తం. మనలో ఉన్న రక్షణ సంతోషము అందరికీ మనం పంచిమిటి వారుగా ఉండాలని దేవుని చిత్తం. అందుకోసం ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమను ఏది దూత చెప్పింది ఏంటిది చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. ఒక దూత చెప్పింది. ఒక దూత ఏం చెబుతారంటే, దావీదు పట్టణమందు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఆ క్రీస్తు ఇక్కడ పుట్టినాడని చూస్తే మనం హృదయంలో, మన ఆత్మలో పుట్టినాడు. ఇప్పుడు మనం మహా సంతోషమైన ఆ మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో ఉన్నాడు. అందుకోసం మనమే ఎలా ప్రకటించాలి? మన సంతోషంతో సువార్తలు ప్రకటించిన వారు కంట దేవుడు ఉన్నారు, రక్షకుడు ఉన్నాడు, మీకోసం ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అని మనం ప్రకటించిన వారు అంటారు. మన ద్వారానే స్థితి కనపరిచిన వారు అంటారు. అలా ఆత్మలో బీద వారుగా ఉన్న మనల్ని దేవుడు సంపన్న స్థితిలో మనల్ని నిలబెట్టున్నాడు. ఎంత ముందు మన ఆత్మలో దేవుడు లేదు, అలాగే దేవుని లేని వారుగా మనం ఉన్నప్పుడు అలా ఇప్పుడు ఎంత జరుగుతా ఆత్మలో దేవుడు ఉన్నవారు అన్నాము. అందుకోసం ఆత్మలో బీద వారుగా ఉన్నమైన వారిని కడాశించాలి. కడాశిస్తే సంపన్నులుగా మనల్ని చేసిన దేవుడే ఇద్దరిని కూడా మనము కడాశించిన వారు అంటాము. ఇక మన జీవితంలో మనము కడాశిస్తే వీధులను కడాశిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదంగా నడిపిస్తారు. ఎంత ఆత్మ విషయంలో బీదవారుగా ఉన్నవారు ఉన్నారు, అలాగే భౌతిక విషయం చూస్తూ కూడా బీదవారు ఉన్నారు. అలాగా మన వారి ఇద్దరును మనము కడాశించిన అంటాం. కీర్తనలు 41 అధ్యాయం 1 నుండి 3 వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతూ, బీదలను కడాశించువాడు ధన్యుడు. చూడండి, బీదలను ఎవరు కడాశించాలంత మనము కడాశించువాడు అంటాము. అప్పుడు ధన్యులు పేరు పొందుతాము. అలాగా ఆపత్కాలం తర్వాత చూడండి, మన బీదలను కడాశిస్తే ఏం జరుగుతుంది కింద చూడొచ్చాం. ఆపత్కాలం ముందు యెహోవా వానిని తప్పించును, తర్వాత యెహోవా వానిని కాపాడి బ్రతికించును. తర్వాత ఏం చెప్తారు? భూమి మీద వాడు ధన్యుడు ఆకును. చూడండి, వాని శత్రువులు ఇచ్చలుపు నీవు వానిని అప్పగింపవు. శత్రువులను కూడా చేయగలుగుతారంట. తర్వాత చూడండి, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించుచున్నాడు, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచదు. చూడండి, వీధుల్ని కడాశించిన వారి జీవితంలో దేవుడు ఏం చేశాను? ఎంతో మంది ధన్యులైతే వీధులు కడాశించిన ఆ వ్యక్తిని చూస్తే వారి ధన్యులను పేరు పొందుతారు. అలాగే తర్వాత చూసి ఆపత్ కాలంలో కూడా దేవుడు వారిని తప్పించడానికి సహాయం చేశారు. తర్వాత శత్రువులు వచ్చిన కూడా శత్రు నుండి వారి జయం పొందుతారు. రోగశైలి ఉన్నప్పుడు కూడా ఆదరించిన దేవుడుగా అన్నమాట. ఎంత బీదలు మన కడాశించిన వారుగా, బీదలతో కరుణ చూపిన వారుగా, దయ చూపిన వారుగా ఉండితే ఖచ్చితంగా మన నుండి దేవుడు కరుణ చూపిన వాడుగా, దయ చూపిన వాడుగా మనం అన్నాడు. అందుకోసం రోగశైలి ఉన్నప్పుడు కూడా ఆయన ఆదరించిన దేవుడుగా మనతో పాటు ఉన్నాడు. అందుకోసం రోగము పదిహేను కూడా స్వస్థపరుస్తాం. ఇంకా మన జీవితంలో ఇద్దరి పట్ల మన కరుణ దయ చూపిన జీవితంలో భూమి మీద ధన్యుడే ఆయన పేరు పొందాలంటే మనం ఏం చేయాలంటే బీదలను కడాశించిన వారుగా ఉండాలంటే బీదలను బీదలను కడాశించిన అదే దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకోసము మనం బీదలను కడాశించిన వారుగా మనం మార్చబడాలి. అలా బీదలను కడాశించడం ద్వారా మన ఆపత్తులను మనం తప్పించుకోవచ్చు. మన జీవితంలో రోగములను కూడా మనం స్వస్థ కలుగుతుంది. అలాగా మన జీవితంలో ఇద్దరి పట్ల కడాశను కలిగి మనం ముందుకు వెళ్ళిన వారు అంటాల. ఇద్దరి పట్ల కనికరమును దయను చూపగలిగా మనం ముందుకు వెళ్ళాలా. అలాగా మనము ఏ విత్తనము పెట్టుతామో అదే మనకు దొరుకుతుంది. మనము ఎదురితో కరుణ చూపుతాము, ఎగురితో దయ చూపుతాము, అదే మనకు దొరుకుతుంది. ఎగురితో మనం ఏం చేస్తామో అదే మనకు దొరుకుతుంది. అందుకోసం మనం క్రియలు కూడా మన ప్రవర్తనల ద్వారా దేవుని నామము మహిమపరచబడింది అన్నారు. మనం ఏ క్రియ చేసినా సరే ఆ క్రియ దేవుని నామం మహిమపరచబడింది మార్చబడాలి. అందుకోసం ఇద్దరి పట్ల మన దయ కలిగి ప్రవర్తించాలి. అలా మన కుటుంబంలో మనకున్న అన్నినే ఆశ్రయించబడుతుంది. అలాగా మేలు చేయడం ద్వారా దేవుని సంతోషమును మన హృదయంలో వస్తాడు. అలా మన జీవితంలో మేలు చూసుకొని మనం ముందుకు వెళ్ళిన వారు ఉండాలనేది దేవుని ఇష్టము. అందుకోసం మేలు చేసిన వారి హృదయంలో దేవుడి సంతోషం, రక్షణ సంతోషంతో ఉమర్చి నడిపిస్తాడు. అందుకోసం మనం కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు
దేవునిలో మనం నమ్మకం ఉంచి దేవునిలో సంతోషంతో ముందుకు వెళ్ళాలి. దేవునిలో మన సంతోషం ఉండాలా, దేవుని ఆధారపడాలా, దేవుని ఆశ్రయించుకొని మనం ముందుకు వెళితే ఆ దేవుని ఉన్న ఆశీర్వాదమును, దేవుని అలాగే అభిషేకము పొందగలుగుతాం. ఇందుకోసం ఈ వాక్యం ద్వారా దేవుని ఆశ్రయించిన యొక్క ప్రార్థన చేస్తున్నాడు. దేవ పరిశుద్ధ జీవన దేవ స్తోత్రం, మీ సన్ని మమ్మల్ని సమర్పించుతామని. దేవ ఎంతో మంది క్రిస్తులో ఉన్నవారు శ్రమలో ప్రయాసములు పొందుకొని ముందుకు వెళ్ళిన వారు ఉన్నారయ్యా. పరిశుద్ధుడ వారంతను మీరు ఆదరించిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, వారి కుడి చేయాలి ఆయన స్వస్థపరిచి ఈ రాజ్యం కోసం ఆడుకొని ప్రార్థిస్తామని. పరిశుద్ధుడ సహాయం చేయండి. జీవన దేవ స్తోత్రం, ఈ వాక్యం విన్నవారి జీవితంలో ఇదాది గాయాల ద్వారా ప్రయాసంతో వారు ముందుకు వెళుతారు. ఏసే ఆ కష్టదని కాడి ఎత్తుకొని ముందుకు సాగుతాయి. ఆగిపోయి ఉంటారు వారి జీవితంలో గొప్ప ఈ సమయంలో విడుదల వారి రుచనకంతో ఇస్తానని. పరిశుద్ధుడా మీకు అసాధ్యత లేదు, మీ వైపు చూసినారు సిగ్గుపడవాలని. పరిశుద్ధ సహాయం చేయండి. ఏ విషయంలో వారి భారంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, అది వారికి కష్టంగా భారంగా అనిపించకుండా సరే మీ అభిషేకంతో మీ శక్తితో నింపి నడిపించింది ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ మీ సరి సమర్పిస్తానని వారి పిల్లలతో కుటుంబంతో మీరు ఆరోగ్యంగా ప్రార్థిస్తాం. ఉచితానుసరి నడిపించండి. ఈ వాక్యం ద్వారా ఆశీర్వాదాల జీవనం పొందుకోవడానికి వెళ్ళి ద్వారాలు తెరవబడిన ప్రార్థిస్తాను. పరిశుద్ధగా బలపరచండి. ఎస్ఐని సమర్పిస్తామని. వాక్యం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలే. రోజు రోజు మీ వాక్యం ద్వారా మా జీవితాలు సరి చేసుకునే ముందు సాధించండి. ఏదాదు తప్పిపోండి క్షమించండి అయ్యా. క్షమించండి, మా పాప క్షమించండి, సహాయం చేయండి. మీసాన్ని సమర్పిస్తామయ్యా. ఏసే వాక్యం వినవారి వినవారితో మీసాన్ని సమర్పిస్తాము. పరిశుద్ధుడ ఆశ్చర్యకారు వారు చూసినట్టు సహాయం చేయండి. మనలో తెలిసి నడిపించని ప్రార్థిస్తామయ్యి. మీరు ఎవరైనా తెలుసుకొని ముందు సహాయం చేయండి. పరిశుద్ధుడ సహాయం చేయండి ప్రార్థిస్తామే. అందరితో మీసాన్ని సమర్పిస్తాను. ప్రార్థన జవాబుతో కూడా కాబట్టి వందనాలు. ముందు ముఖ్యంగా మీకు ఇస్తాను. ఏసు అడుగుతాం తండ్రి.